తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే మూసీని పునరుద్ధరించాలని. మొదట దీనిపై చాలా అభ్యంతరాలొచ్చినాయి. చాలామంది మా ఇండ్లను కూలగొడుతుండ్రని చెప్పేసి ఏడుపులు, పెడబొబ్బలు పెట్టారు. కానీ వీటన్నిటిని ఏది పరిగణలోకి తీసుకోలేదు. హైడ్రా అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసిన తర్వాత ఆ హైడ్రా ద్వారా ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించాడు. తర్వాత మూసీ ప్రక్షాళన కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో మూసీ కోసం ఆల్రెడీ 7,345 కోట్లతో ప్రక్షాళన పనులు, దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు కూడా మంజూరైనాయి. ఇక్కడ చూస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ 21 కిలోమీటర్ల మేర ఫస్ట్ దశలో ఈ పనుల కోసం 7,345 కోట్లకు పరిపాలనా అనుమతులు ఆల్రెడీ మంజూరైనాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్లస్ పట్టణాభివృద్ధి శాఖ ఈ రెండు కలిపి ఆల్రెడీ దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసినాయి. మొదటి దశలో భాగంగా 21 కిలోమీటర్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత మూసీ నది వరక ప్రాంతాన్ని 2 జోన్లుగా విభజించారు. ఇందులో ఒకటి జోన్ 1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, బాపు ఘాట్ వరకు 9.20 కిలోమీటర్ల దూరం. అలాగే రెండో దాంట్లో బాపు ఘాట్ వరకు, తర్వాత దీనికోసం 4,113 కోట్లుగా నిర్ణయించారు. దీంతోపాటు 2 మార్గాలకు సంబంధించిన బడ్జెట్ 6% అంటే 291 కోట్లను ఆపరేషన్ ఫండ్ ఆఫ్ మేనేజ్మెంట్ కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిధుల సమీకరణ కోసం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థానిక సంస్థల నుంచి లోన్ల రూపంలో నిధులను సేకరించనుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించి ఆల్రెడీ దీనికి సంబంధించిన మొదట ఈ బ్యాంకుని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ మూసీ ప్రాజెక్టు చేశారు. కాకపోతే ఒక దశలో ఈ బ్యాంకు కూడా సూత్రప్రాయంగా అంగీకరించుకున్నప్పటికీ తర్వాత కొంచెం తాత్సారం చేసింది. సో అప్పుడు కొంచెం బ్యాక్ అయినప్పటికీ ఇప్పుడు దీనికి ఏడిబి నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో ఆ నిధులు కూడా మొదటి దశకు సంబంధించి డాక్యుమెంటేషన్ పనులు కూడా పూర్తయినాయి. దీనికి 4,500 కోట్లు 500 మిలియన్ యుఎస్ డాలర్లు దీనికి సంబంధించి ఏసీపీ రూపంలో లోన్ లభిస్తుంది. దీంతోపాటు 2,845 కోట్లు హెచ్ఎండిఏ, తర్వాత తెలంగాణ ఏఐసిసి దీనికి మిగతా ఫండ్స్ని ఇవ్వనుందట. దీనికి సంబంధించి టీజీఐఏసి తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి మిగతా నిధులు ఇస్తుంది. సో త్వరలోనే గ్లోబల్ టెండర్లు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను చేపట్టడానికి ఈపీసీ పద్ధతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత పారదర్శకంగా వేగంగా పూర్తి చేయడానికి గ్లోబల్ టెండర్లను పిలువనున్నారట. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అలాగే ప్రాజెక్టు నాణ్యతను, పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ఒక స్పెషల్ ప్రాజెక్టును కూడా ఇక్కడ కన్సల్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి పిఎంసి ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ అంతా కూడా అవే చూసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి నిధులు విడుదల చేసేటటువంటి బ్యాంక్ ఏడిబి, అదైతే ఈ ఏడిబి బ్యాంకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారమే ఇక్కడ పనులు సాగాలి తప్ప ఆ నిబంధనల నుంచి పక్కకు తప్పుకొని వేరే చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదని కండిషన్ పెట్టిన తర్వాతనే ఏడిబి ఎంత అమౌంట్ ఆల్మోస్ట్ ఆల్ 4,113 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసిందట. సో నెక్స్ట్ ఏంటంటే 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్కి 200 కిలోమీటర్ల పరిధిలో భారీ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం ఒక అంచనా వేస్తుంది. అలాగే పర్యావరణ రక్షణ, పట్టణ మౌలిక వసతుల కల్పన, స్థిరమైన రవాణా వ్యవస్థల అభివృద్ధి జరగదని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు ఈ మూసీ వల్ల కొత్త రూపుని సంతరించుకునే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న మూసీ చూస్తున్నాం మనం, చెత్త చెదారంతో పేరుకుపోయి చాలా అగ్లీగా ఉంది. సో అందువల్ల దీన్ని మూసి ప్రక్షాళన చేస్తున్నారు. ఇది మొదటి ఫేజ్ మాత్రమే. 7,340 కోట్లలో ఇప్పుడు ఇచ్చినటువంటి 4,113 కోట్లు గవర్నమెంట్ నుంచి, అలాగే ఏడిబి నుంచి కొంత ఫండ్ ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అయింది. మొదటి విడత పనులు కూడా ఈ కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతాయి. అయితే
ఒకవేళ మూసీ గనక అయితే మనం మూసీ ఇప్పుడు చూస్తున్నాం కదా! కొంత ప్రాంతం అంతా గూడా రోడ్లతోనే అంటే చుట్టుపక్కల రోడ్లు కూడా ఏస్తారు కాబట్టి రవాణా వ్యవస్థ, వసతులు ఇవి గూడా మెరుగుపడతాయని